వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లె కలెక్టరేట్ ఎదుట ట్రాన్స్జెండర్ స్వాతి ఆత్మహత్య యత్నానికి పాల్పడటం కలకలం రేపింది. తన వద్ద నుంచి డమరేశ్వర్ దంపతులు 6 కోట్ల నగదు బంగారం తీసుకొని మోసం చేశారని ఆరోపించింది. ఫిర్యాదులు చేసినా న్యాయం జరగలేదంటూ ధర్నాకు దిగిన ఆమె ఒంటిపై పెట్రోల్ పోసుకుంది. అప్రమత్తమైన పోలీసులు అడ్డుకొని ఆమెను రక్షించారు. రోజు రాసిస్తానే ఉంటాము. కోర్టు తీర్పు వాళ్ళకి పెట్టారు చూడండి. దీనికే న్యాయం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీకు కంప్లైంట్ మీరు పోలీస్ ఒప్పుకొని వాళ్ళు చేస్తానని చెప్పారు.
ఎమ్మెల్యే సార్ దగ్గర కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. ఇదిగోండి సార్, మిషన్ కాంపౌండ్లో అందరం అంతా కూడా పంచాయతీ జరిగింది. ఆ పంచాయతీ జరిగినప్పుడు ఒక విలేకర్ శ్రీను గారు, ఒక కానిస్టేబుల్ ప్రభాకర్ గారు కూడా ఉన్నారు సార్. అప్పుడు లెక్కలు కూడా వేశారు అందరి ముందు కూడా. 2,70,00,000 పూలకొంట్ల హరిమని పెద్ద మనుషులు కూడా ఉన్నారు సార్. అక్కడ మీరు గమనిస్తే వీళ్ళందరి ముందు కూడా ఒప్పుకుని ఇప్పుడు ఈయనకుండా నన్ను చంపాలని చూస్తున్నారు సార్. నా దగ్గర రిసిప్ట్స్, నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ కూడా ఇప్పించినారు. పెద్ద మనుషులే ఒప్పించి సిఏ గారి దగ్గర ఒప్పుకున్నారు, ఎస్ఐ గారి దగ్గర ఒప్పుకున్నారు, ఎమ్మెల్యే ఆఫీస్లో ఒప్పుకున్నారు. అన్ని చోట్ల కూడా నాకు ఇవ్వాలని ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇవ్వకుండా తప్పించుకుంటూ నన్ను చంపాలని హత్య ప్రయత్నం చేస్తున్నారు సార్. నేనున్నంతసేపు పోరాడగలను. ఇంతమందికి నేను ఇవ్వాలి సార్. నా దగ్గర డబ్బులు తీసుకున్నందుకు వీళ్ళందరూ చెక్కులు, బాండ్లు, వాళ్ళ ఇంటి పేపర్లు, దస్తావేజులు కూడా నా దగ్గరే ఉన్నాయి. అవన్నీ కూడా ఇంటికి వచ్చి బెదిరించి ఈ పెద్దలు ఒప్పించిన ఒక ఒప్పందానికి నేను ఒప్పుకున్నాను సార్. ఆ రోజు మిషన్ కాంపౌండ్లో లెక్కలు కూడా వేస్తారు. లెక్కలు ఉన్న పత్రం కూడా ఉంది సార్. ఇందులో చూపిస్తాను ఒక పెద్ద దాంట్లో గమనించండి సార్. ఇది ఆవిడ స్వహస్తాలతో రాసింది సార్. ఆవిడ స్వయంగా ఆవిడ చేతులతో రాసింది మిషన్ కాంపౌండ్లో సార్. ఇంకా పెద్ద మనిషి అని అయింది సార్. అది ఆయన ప్రభాకర్, కానిస్టేబుల్ ప్రభాకర్ గారు రాసిచ్చింది సార్. పెద్దల సమక్షంలో రాసిచ్చాక ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందా అని చెప్పేసి కృష్ణారెడ్డి కాలేజీలో పనిచేస్తాడు కాబట్టి కృష్ణారెడ్డి గారు కూడా ఈ డబ్బు అంతా ఆయన అకౌంట్కి నేను ఇచ్చిన డేట్లలోనే ట్రాన్స్ఫర్ అయింది సార్. ఆయన పేరు మీద చెక్ నుండి కృష్ణారెడ్డి కాలేజ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయింది. ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల నన్ను బెదిరిస్తున్నాడు. ఆ కాల్ రికార్డింగ్స్ కూడా మీకు నేను ఇప్పుడు ఇస్తాను. నాకు ఆత్మహత్య, నన్ను చంపాలని, నా పిల్లల్ని చంపుతారని బెదిరింపులు కూడా జరుగుతున్నాయి సార్. ఎంత జరిగినా పోలీస్ స్టేషన్ దగ్గర ఒప్పుకున్నా కూడా నాకు న్యాయం జరగకుండా ఉంది. మీరు ఇప్పుడు ఏదైనా నాకు న్యాయం జరిగేటట్టుగా మీడియా మిత్రులందరూ సహకరించండి. ఎమ్మెల్యే అన్న ఎక్కడున్నా సరే మీ ముందు ఒప్పుకున్నారు. మీరు వచ్చి ఇప్పుడు నాకు న్యాయం చేసేంత వరకు నేను ఇక్కడ కదలను. ఎందుకంటే ఎన్నిసార్లు అన్నా నేను సంవత్సరం నుంచి పోరాడుతున్నాను. నాకు ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. మీ సమక్షంలో మీ ఆఫీస్లో ఒప్పుకున్న కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా తీయండి అన్న. ఎందుకన్నా తీయట్లేదు? స్టేషన్లో ఒప్పుకున్న డేట్లతో సైతం నేను చెప్తాను. ఆ వీడియో రికార్డింగ్స్, ప్రూఫ్స్ అన్నీ తీయండి అన్న బయటికి. ఎందుకు నాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు? ప్రతి ఒక్కరు మేము చేస్తామంటారు. పెద్ద మనుషులుగా వచ్చి కూర్చుంటారు, అన్ని చోట్ల కూర్చుని ఉంటారు. ఇదిగోండి చూడండి, పెద్ద మనుషుల సమక్షంలో ఆవిడే సార్. ఇవ్వండి ఇదిగోండి సార్. ఈవిడే సార్ స్వర్ణ అంటే. నా ముందు మాట్లాడుతుంది, నేను కూర్చున్నాను. ఇక్కడ వాళ్ళ ఆయన వాళ్ళు తీసుకొచ్చిన పెద్ద మనుషులు సార్. వీళ్ళందరి ముందు ఒప్పుకొని ఈరోజు నన్ను చంపేయడానికి చూస్తున్నారు. నాకు చంపేస్తే దిక్కేవారు సార్. నా బిడ్డలకి అన్యాయం చేయాలని చూస్తున్నారు. నేను ఇదిగోండి కానిస్టేబుల్ ప్రభాకర్ గారు అంటే ఈయనే. ఇక్కడ ఉన్న విలేకర్ శ్రీను అంటే కూడా ఈ పక్కన ఉన్న ఆయనే చూడండి. అదిగోండి సాక్ష్యానికి వచ్చిన ఆయనే. ఆ శ్రీను గారు ఇక్కడే ఉన్నారు. ఆయనే సార్. అంతా రాసిచ్చినప్పుడు చూసిన ఆయన కూడా ఉన్నాడు ఇక్కడే. ఇప్పుడు నాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఆయన మాట్లాడిన రికార్డింగ్ కూడా నా దగ్గర. గతసారి కూడా నేను చేస్తున్నాను ధర్నా. నాకు అప్పుడు ఎమ్మెల్యే గారు పిలిపించి న్యాయం చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే సార్ దగ్గర కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. ఇదిగోండి సార్, మిషన్ కాంపౌండ్లో అందరం మంచి కూడా పంచాయతీ జరిగింది. ఆ పంచాయతీ జరిగినప్పుడు ఒక విలేకర్ శ్రీను గారు, ఒక కానిస్టేబుల్ ప్రభాకర్ గారు కూడా ఉన్నారు సార్. అప్పుడు లెక్కలు కూడా వేశారు అందరి ముందు కూడా. 2,70,00,000 పూలకొంట్ల హరిమని పెద్ద మనుషులు కూడా ఉన్నారు సార్. అక్కడ మీరు గమనిస్తే వీళ్ళందరి ముందు కూడా ఒప్పుకొని ఇప్పుడు ఈయనకుండా నన్ను చంపాలని చూస్తున్నారు సార్. నా దగ్గర రిసిప్ట్స్, నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ కూడా ఇప్పించినారు. పెద్ద మనుషులే ఒప్పించి సిఏ గారి దగ్గర ఒప్పుకున్నారు, ఎస్ఐ గారి దగ్గర ఒప్పుకున్నారు, ఎమ్మెల్యే ఆఫీస్లో ఒప్పుకున్నారు. అన్ని చోట్ల కూడా నాకు ఇవ్వాలని ఒప్పుకున్నారు. ఇప్పుడు ఇవ్వకుండా తప్పించుకుంటూ నన్ను చంపాలని హత్య ప్రయత్నం చేస్తున్నారు సార్. నేనున్నంతసేపు పోరాడగలను. ఇంతమందికి నేను ఇవ్వాలి సార్. నా దగ్గర డబ్బులు తీసుకున్నందుకు వీళ్ళందరూ చెక్కులు, బాండ్లు, వాళ్ళ ఇంటి పేపర్లు, దస్తావేజులు కూడా నా దగ్గరే ఉన్నాయి. అవన్నీ కూడా ఇంటికి వచ్చి బెదిరించి ఈ పెద్దలు ఒప్పించిన ఒక ఒప్పందానికి నేను ఒప్పుకున్నాను సార్. ఆ రోజుకి మిషన్ కాంపౌండ్లో లెక్కలు కూడా వేశారు. లెక్కలు ఉన్న పత్రం కూడా ఉంది సార్. ఇందులో చూపిస్తాను ఒక నిమిషం. పెద్ద దాంట్లో ఉంది, ఇవ్వండి ఎవరి దగ్గర ఉందో. ఆ చివరన్న పేపర్తో రాసింది సార్. ఆవిడ స్వయంగా ఆవిడ చేతులతో రాసింది మిషన్ కాంపౌండ్లో సార్. ఇంకా పెద్ద మనిషి అని అయింది సార్. అది ఆయన ప్రభాకర్, కానిస్టేబుల్ ప్రభాకర్ గారు రాసిచ్చింది సార్. పెద్దల సమక్షంలో రాసిచ్చాక ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందా అని చెప్పేసి కృష్ణారెడ్డి కాలేజీలో పనిచేస్తాడు కాబట్టి కృష్ణారెడ్డి గారు కూడా ఈ డబ్బు అంతా ఆయన అకౌంట్కి నేను ఇచ్చిన డేట్లలోనే ట్రాన్స్ఫర్ అయింది సార్. ఆయన పేరు మీద చెక్ నుండి కృష్ణారెడ్డి కాలేజ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయింది. ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల నన్ను బెదిరిస్తున్నాడు. ఆ కాల్ రికార్డింగ్స్ కూడా మీకు నేను ఇప్పుడు ఇస్తాను.
నాకు ఆత్మహత్య నన్ను చంపాలని నా పిల్లల్ని చంపుతానని బెదిరింపులు కూడా జరుగుతున్నాయి సార్. ఎంత జరిగినా పోలీస్ స్టేషన్ దగ్గర ఒప్పుకున్నా కూడా నాకు న్యాయం జరగకుండా ఉంది. మీరు ఇప్పుడు ఏదైనా నాకు న్యాయం జరిగేటట్టుగా మీడియా మిత్రులందరూ సహకరించండి. ఎమ్మెల్యే అన్నా ఎక్కడున్నా సరే మీ ముందు ఒప్పుకున్నారు. మీరు వచ్చి ఇప్పుడు నాకు న్యాయం చేసేంత వరకు నేను ఇక్కడ కదలను. ఎందుకంటే ఎన్నిసార్లు అన్నా నేను సంవత్సరం నుంచి పోరాడుతున్నాను, నాకు ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. మీ సమక్షంలో మీ ఆఫీస్లో ఒప్పుకున్న కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తీయండి అన్న. ఎందుకన్నా తీయట్లేదు? స్టేషన్లో ఒప్పుకున్న డేట్లతో సైతం నేను చెప్తాను. ఆ వీడియో రికార్డింగ్స్ ప్రూఫ్స్ అన్నీ తీయండి అన్న బయటికి. ఎందుకు నాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు? ప్రతి ఒక్కరు మేము చేస్తామంటారు, పెద్ద మనుషులుగా వచ్చి కూర్చుంటారు, అన్ని చోట్ల కూర్చుని ఉంటారు. ఇదిగోండి చూడండి, పెద్ద మనుషుల సమక్షంలో ఆవిడే సార్. ఇంకొకటి ఇవ్వండి ఒకసారి. నేను కూర్చున్నాను, ఇక్కడ వాళ్ళ ఆయన వాళ్ళు తీసుకొచ్చిన పెద్ద మనుషులు సార్. వీళ్ళందరి ముందు ఒప్పుకొని ఈరోజు నన్ను చంపేయడానికి చూస్తున్నారు. నాకు చంపేసి దిక్కేవారు సార్. నా బిడ్డలకి అన్యాయం చేయాలని చూస్తున్నారు. నేను తీసుకుండి కానిస్టేబుల్ ప్రభాకర్ గారు అంటే ఈయనే. ఇక్కడున్న విలేక శ్రీను అంటే కూడా ఈ పక్కన ఉన్న ఆయనే. చూడండి, అదిగోండి సాక్ష్యానికి వచ్చిన ఆయనే. ఆ శ్రీను గారు ఇక్కడే ఉన్నారు, ఆయనే సార్. అంతా రాసిచ్చినప్పుడు కూతురు ఆయన కూడా ఉన్నాడు ఇక్కడే. ఇప్పుడు నాకు అన్యాయం చేయడానికి చేస్తున్నారు. ఆయన మాట్లాడిన రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది సార్. తెచ్చిస్తున్నారమ్మా ఉండండి అని చెప్పి నన్ను నమ్మించారు. ఒక గుడి దగ్గర అటాక్ కూడా జరిగింది సార్. మీరు అవన్నీ కాల్ రికార్డింగ్స్, సిగ్నల్ రికార్డింగ్స్ తీయండి సార్ బయటికి. నాకు జరిగేంత వరకు కూడా నేను ఇక్కడ ఉండను సార్. నేను బయటికి ఇక్కడ కూర్చుంటాను, నేను అక్కడ కూర్చుంటాను సార్. నాకు నడి బజార్లోనే నాకు న్యాయం జరిగేంత